సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేవుడి పేరుతో దగా, భక్తి ముసుగులో ఆకృత్యాలు, అచ్చం సినిమాలో లాగానే మూఢనమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ బాబా బండారం బయటపడింది. దయ్యాలు వదిలిస్తామంటూ మహిళలను నిర్బంధించిన దారుణం కర్ణాటకలో వెలుగు చూసింది. అసలు ఆ గుడిలో ఏం జరుగుతోంది? పోలీసులు ఆ బాబాను ఎలా పట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం KGF సమీపంలోని ఐవారహళ్లి ఈ గ్రామంలో రుద్రభద్ర కాళి పేరిట ఒక బేతాళ దేవాలయం ఉంది. 5 ఏళ్ల క్రితం చంద్రనాథ్ అలియాస్ చంద్రబాబు అనే వ్యక్తి ఆ గుడిని స్థాపించాడు. గుడి నిండా భయంకరమైన బేతాళ విగ్రహాలను పెట్టి తాను నాటు వైద్యం చేస్తానని నమ్మించాడు. అంతేకాదు, మందు గంజాయి లాంటి మత్తు వ్యసనాలు మాన్పిస్తానని ప్రచారం చేశాడు. ఈ ప్రచారంతో కేవలం కర్ణాటక నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అమాయక ప్రజలు అక్కడికి క్యూ కట్టారు. అయితే ఈ బేతాళ గుడి వెనుక అసలు కథ వేరే ఉంది. రోగాల నివారణ, వ్యసనాలు మాన్పించడం అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. దయ్యాలు వదిలిస్తామనే నెపంతో ఈ నకిలీ బాబా చంద్రబాబు అతని అనుచరులు మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. మాయమాటలు చెప్పి పూజల పేరుతో 6 మహిళలను గుడిలోనే బందీలుగా ఉంచి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ ఆకృత్యాలపై స్థానికుల నుంచి పోలీసులకు రహస్య ఫిర్యాదులు అందాయి. ఇంకేముంది, పోలీసులు పక్కా స్కెచ్ వేసి గుడిపై మెరుపు దాడికి సిద్ధమయ్యారు. సరిగ్గా మంగళవారం అమావాస్య రోజు వందలాది భక్తులు అక్కడికి చేరుకున్నారు. భారీ ఎత్తున గొర్రెలను బలి ఇచ్చి మాంసం వండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఈ ఆకస్మిక దాడిలో ప్రధాన నిందితుడు చంద్రబాబుతో పాటు అతని అనుచరులైన చిన్న, బాబు, శంకరప్ప, ముని వెంకటరబ్బ, భాస్కర్, సంతోష్ అనే 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో బందీలుగా ఉన్న మహిళలను సురక్షితంగా రక్షించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేస్తుంటే కొందరు భక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమావాస్య పూజ పూర్తయ్యే వరకైనా తమను లోపల ఉండనివ్వాలని పోలీసులను వేడుకోవడం వారి అజ్ఞానానికి అద్దం పడుతోంది. అయితే DSP లక్ష్మయ్య, CI జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు గుడిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా జంతువులను ఎలా ఇస్తున్నారు అన్న దానిపై SP శాంతారాజు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. చూశారు కదా, టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢనమ్మకాలు మాత్రం అమాయక ప్రజలను ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు, కానీ ఇలాంటి నకిలీ బాబాలు, మంత్రగాళ్ల మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సో బి అలర్ట్. ಕೈಸಂಬಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಲಿಮಿಟಲ್ಲಿ ಐವರಹಳ್ಳಿ ಒಂದು ಊರಿದೆ. ಇಲ್ಲಿ ಬೇತಾಳ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಥರ ಒಂದು ಕಟ್ಟಿದ್ದಾರೆ. ನಮಗೆ ಮಾಹಿತಿ ಬಂದಿತ್ತು ಇಲ್ಲಿ ಏನು ಇಲೀಗಲ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಮಾಡ್ತಾರೆ. ಇಲೀಗಲ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಮೀನ್ಸ್ ಅವರು ಯಾವುದು ಮತ್ತು ಇನ್ಹ್ಯೂಮನ್ ಪ್ರಾಕ್ಟೀಸಸ್ ಈ ಥರ ಕಂಪ್ಲೇಂಟ್ ಬಂದಿತ್ತು. ಸೊ ಅದು ನಿಷೇಧ ಇದೆ ಕರ್ನಾಟಕ ಕಾನೂನು ಪ್ರಕಾರ. ಕರ್ನಾಟಕ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆ್ಯಂಡ್ ಇರೆಡಿಕೇಷನ್ ಆಫ್ ಇನ್ಹ್ಯೂಮನ್ ಇವಿಲ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಅಂತಿದೆ, ಒಂದು ಕಾನೂನು ಇದೆ. ನಿಷೇಧ ಅಲ್ಲಿ ಯಾವುದೇ ಈ ಥರ ಯಾರು ಬ್ಲ್ಯಾಕ್ ಮ್ಯಾಜಿಕ್ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತು ಜನರಿಗೆ, ಮಹಿಳೆಯರಿಗೆ ಹ್ಯಾರೆಸ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ, ಅವರು ಕನ್ಫೈನ್ ಮಾಡ್ತಾರೆ, ಇಲ್ಲಿಗಲಿ ಇಟ್ಕೊಡ್ತಾರೆ, ಪೂಜೆ ಅವರು ಯಾವುದೇ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸಲಿಕ್ಕೆ ಬೇರೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲನೂ ಜನ ಎಲ್ಲ ಬಂದು ಇಲ್ಲಿ ಪೂಜೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ಪ್ಲಸ್ 1-2 ಸಲ ಆಕ್ಸಿಡೆಂಟು ಆಗಿತ್ತು ಈ ರೋಡಲ್ಲಿ. ನಾನೇ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ತುಂಬ ಗಾಡಿ ಎಲ್ಲ ಬ್ಲಾಕ್ ಆಗೋದು ಅದೆಲ್ಲನೂ ಆಗಿತ್ತು. ಆವಾಗಲೂ ನಾನು ಹೇಳಿದ್ದೆ ಅವರಿಗೆ, ಬಟ್ ಅವ್ರು ಯಾವುದೇ ಪರ್ಮಿಷನ್ ತೊಗೊಂಡಿಲ್ಲ. ಆಮೇಲೆ ಇವಾಗ ಕಂಪ್ಲೇಂಟ್ ಆಗಿದೆ. ಇಷ್ಟೊಂದು ರೆವಿನ್ಯೂ ಜನರೇಟ್ ಆಗಿದೆ ಇಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದು ಎಕರೆಗೆಲ್ಲ ಆಗಿದೆ. ಅದನ್ನು ಏನು ನಿಮ್ಮ ಪರ್ಮಿಷನ್ ಅದು ಅವ್ರದ್ದು ಸ್ವಂತ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಆಗಿದೆ. ನೋಟಿಸ್ ಕೊಟ್ಟಿಲ್ಲ, ನಾವು ಬಾಯಿ ಮಾತಲ್ಲಿ